క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. ప్రియులారా, ఈ లోకములో మన అందరికీ విభిన్న రకముల లక్ష్యములు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో విధముగా వాటి నిమిత్తము ప్రయాసపడుతూ ఉంటాము. అవి నెరవేరినట్లయితే సంతోషించడము, ఒకవేళ అవి తీరని యెడల దుఃఖించడము, దేవునిని నిందించడము అనేది చూస్తుంటాము. కానీ ఒక మనిషిగా, క్రైస్తవునిగా ఈ లోకములో మనకంటూ కొన్ని లక్ష్యాలు ఉండాలి. మరి వాటిని మనము కలిగి ఉన్నామో లేదో ఒకమారు వాక్యపు వెలుగులో పరీక్షించుకుందాము. మొట్టమొదటిగా క్రైస్తవులమైన మనము మన గురిని దేవునిపై మోపాలి. అదే విధముగా మన ప్రధాన యాజకునిపై, ఆయన వాక్యముపై లక్ష్యము పెట్టుకొని ఉండాలి. ఆయనే మన ప్రధాన గురి అయి ఉండాలి. అయితే మనము మాత్రము మన గురిని సాతానుపై, లోకముపై, మనుషులపై, పాపముపై లక్ష్యము కలిగి జీవిస్తుంటున్నాము. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును అని వాక్యము సెలవిస్తుంటున్నది. అదేవిధముగా వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారతని లక్ష్యపెట్టిరి అను వాక్యములను మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటున్నాము. ప్రియులారా, తత్ఫలితముగా దేవునిపై లక్ష్యం ఉంచాల్సిన మనము మానవులపై, దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుతురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు అని వాక్యము సెలవిస్తుంటున్నది. తత్ఫలితముగా దేవునిపై లక్ష్యం ఉంచాల్సిన మనము మానవులపై, వారి బోధలపై, లోకము మరియు సాతానుపై లక్ష్యం ఉంచడము వలన అనేక రీతులుగా నష్టపోయిన వారమై తిరిగి దేవుడు నాకేమీ ఇవ్వలేదు, నాకేమీ మేలు చేయడము లేదు, నన్ను పట్టించుకోవడము లేదు అంటూ దేవునిని నిందిస్తూ ఉంటాము. ఈ రీతిగా లోకముపై మనము గురి నిలపటము వలన, లక్ష్య పెట్టడము వలన మనకు శ్రమలు సంభవిస్తుంటాయి. ఎంత ప్రయాసపడినా ఫలితము శూన్యముగాను, మన జీవితంలో ఎటువంటి అభివృద్ధి లేకుండానూ ఉంటాము. అంతేకాకుండా ప్రభువు మాటలపై లక్ష్యముంచక లోకముపై లక్ష్యముంచడము వలన లోకాశాలలో, దుర్వ్యాపారములలో చిక్కుకొని జీవించట వలన వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడతాము. దేవుని ఉగ్రతకు గురి అవుతాము. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు, రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందకయుందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందకయుందురు అని వాక్యము సెలవిస్తుండగా, ప్రియులారా, ఒక్కమారు ఆలోచిద్దాము. మనము దేనిపై లక్ష్యముంచుతున్నాము? జీవవాక్యముపై, జీవమై ఉన్న క్రీస్తుపై లక్ష్యముంచుతున్నామా? లేక లోకాశలపై, మనుజాశలపై లక్ష్యముంచుతూ నాకేమి ఇచ్చావు, నాకేమి చేశావు అంటూ మన అవరోధాలను బట్టి, ఓటమిని బట్టి దేవునిని నిందించేవారముగా ఉంటున్నామా? ఒకమారు మనలను మనము పరీక్షించుకుందాము, సరిచేసుకుందాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడవైన మా దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. గొప్ప దేవుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి ప్రభువా, మీరు మాకిచ్చినటువంటి ఇటు జీవితములో ఎన్నో లక్ష్యములు మేము కలిగి ఉండగా, మీ బిడ్డలముగా, మీరు ఎన్నిక చేసుకున్న బిడ్డలుగా ఎట్టి లక్ష్యము కలిగి ఉండాలో, మా గురి ఏమై ఉండాలో వాక్యము ద్వారా మాకు బోధించి మమ్మలను బలపరిచిన దేవా మీకు స్తోత్రములు. వాక్యానుసారంగా జీవిస్తూ మీరు మా కొరకు ఉంచినటువంటి నిత్య జీవమును పొందుకునే కృపలోనికి మమ్మలను నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి.
ఆమెన్.